కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్ లో నిర్వహిస్తున్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి. హాస్టల్లోని ఉండి చదువుతున్న 8వ తరగతి విద్యార్థి రక్షిత్, 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ ఇద్దరికి రాత్రి సమయంలో ఎలుకలు కొరికాయని ప్రిన్సిపల్ రాణికి తెలుపగా, రూమ్ లో పడుకున్న 10 మంది విద్యార్థులకు ముందస్తుగా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నామని ప్రిన్సిపల్ రాణి అంటున్నారు. మేడం నెంబర్ ఇస్తే సార్ నెంబర్ ఇక్కడ విజయ్ వచ్చేసింది. ఓకే సార్, థాంక్యూ సార్. సరే మాట్లాడు. ब्रेक है नहीं, अब 12 से 15 ब्रेक है. దగ్గరకు వచ్చిందంటేనే నేను వాళ్ళకి వెంటనే తీసుకెళ్ళాను అంతే. విశ్వన్ 8B 3 years బెడ్లో ఉంటుంది. కాల్కి ఎలుక వచ్చింది నైట్. నిన్న టీటీ వేసుకొని తీసుకొచ్చాను. టీటీ వేయించుకొని తీసుకొచ్చాను గవర్నమెంట్ హాస్పిటల్. దాన్ని పొద్దున్నే సార్ చెప్తే సార్ హాస్పిటల్కి తీసుకుపోయిండు. టీటీ వేయించింది పేరెంట్స్కి. సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పేరెంట్స్కి. వచ్చిరా మీ మమ్మీ డాడీ వాళ్ళు? డాడీ వచ్చి ఎలుక కొట్టిందని చెప్పింది. ఇట్లా ఎలుక వచ్చిందన్న వెంటనే బోన్ తీసుకొచ్చి పెట్టేశాను సార్. ఈ సరౌండింగ్ అంతా అడవి ప్రాంతం అనమాట. మొన్న ఈ గోడ ఉండే, ఇక్కడ రైస్ గోడ ఉండే, దాంట్లో నుంచి అదంతా క్లీన్ చేశారు. క్లీన్ చేయడం వల్ల 1-2 ఇట్లా తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే బోన్స్ తెప్పించి బోన్స్ పెట్టించాను. పిల్లలకి ఎటువంటి అంటే ప్రమాదం ఏది జరగలేదు. చిన్నగా ఇట్లా బయట చేసిందంటే ఇంజెక్షన్ ఇప్పించాను అంతే తప్ప పిల్లలకి ఎటువంటిది ఏది అవ్వలేదు సార్. 1-2 అట్లా తిరగడం వల్ల దానికి కూడా మేము నెట్టు పెట్టించడము, ప్లస్ దాంట్లో హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని మూయించడము, ఇలాంటి పనులన్నీ చేసాం సార్. పిల్లలకి ఎటువంటి ప్రమాదం కానీ ఏది కానీ లేదు. అంటే ప్రికాషన్ బెటర్ దెన్ క్యూర్ అని ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది సార్. డాక్టర్ని అంటే ఎటువంటిది అబ్బాయికి ఏమీ అవ్వలేదు అని వాళ్ళు కూడా అంటే ఏమీ అవ్వలేదు చెప్పారు. ఏంటంటే ఇట్లా కలిసిందని అనుమానంతో తీసుకెళ్ళడం జరిగింది. అట్లా లేదు సార్, చూసినాం ఎలుక వచ్చిందని పిల్లగాడు చూసిండు అన్న వల్లే వెంటనే నేను అవి బోన్స్ తెప్పించేసి వాటికి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అది పెట్టించేసాను అనమాట. అట్లా తీసిందా తోలు అట్లా ఇట్లా వచ్చింది అనుకున్నారు. ఒక్కడికే సార్ ప్రాబ్లం ప్రికాషన్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.